హలో, వెల్కమ్ బ్యాక్ టు అవీస్ కిచెన్. ఈరోజు మనం చేసే రెసిపీ బెండకాయ ఇప్పుడు. దానిలో మనకు కావాల్సిన చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని 4 వెల్లుల్లిపాయ రెబ్బలు ఇంకా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు. మార్నింగే క్యారేజ్ కోసం మేము ప్యాక్ చేయాలి కాబట్టి లంచ్ అనేది, సో రాత్రే మేము బెండకాయ ముక్కలు కట్ చేసేసుకున్నాము. జిగురు అనేది కూడా ఆరిపోద్ది. సో ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి బాగా కాగనిచ్చాక ఆ వెల్లుల్లిపాయ రెబ్బలు అందులో వేసి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలంటే 2 ఎండుమిరపకాయలు తీసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఆ గ్యాప్లో మా తమ్ముడు పిలిచాడని చెప్పేసి అటు వెళ్ళి వచ్చే లోపల అవి మాడిపోయినాయి. లోపల పోపు దినుసులు లైక్ జీలకర్ర ఇంకా అన్ని పప్పులు వేసేసి బాగా వేయించుకోండి. చివరాఖరికి అవి మాడిపోయినాయి, మీరేమనుకోకండి, మీరైతే మార్చుకోకండి. దాని తర్వాత కరివేపాకు కూడా చాలా మంచిది మన హెయిర్కి. ఏ రెసిపీలో అయినా మీరు కరివేపాకు వేసుకోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత చిన్నులపై మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చిన్నులపై కూడా వేయండి. బాగా ఫ్రై చేసుకోండి. అంటే హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, ఎందుకంటే బెండకాయ జిగురు ఎక్కేస్తుంది లో ఫ్లేమ్లో ఉంటే. ఇంకా దాని తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత అది అలా ఎగుతూ ఉంటే మీరు నెక్స్ట్ అన్నం పెట్టుకుంటే పక్కన పొయ్యి మీద అన్నం పెట్టేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత బెండకాయ ముక్కలు కట్ చేసి వేసేసుకుంటున్నాము. అన్నీ వేసేసుకుంటున్నాం మనం. వేసేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. జిగురు వస్తుంది కానీ లాస్ట్కి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. మేము ఆయిల్ ఎక్కువ తినము, అందుకనే మేము చాలా తక్కువ వేసుకుంటున్నాము. సో ఇది చాలా బేసిక్ యూట్యూబ్ ఛానల్, ఇంకా మేము స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి మీరు ఈ పెనం ఏంటి ఇట్లుంది అది ఇది అని కమెంట్ చేయకండి. మేము కళాయి అంటాము, కొందరు ప్యాన్ అని కూడా అంటారు. సో కొంచెం యూట్యూబ్ ఛానల్ అనేది క్లిక్ అయినాక మేము అన్నీ మార్చేస్తాము, అట్లా కమెంట్స్ చేయకండి. సో కొంచెం ఉప్పు వేసుకుంటే ఫస్ట్లోనే బాగా మగ్గిపోతుంది బెండకాయ అనేది, ఫాస్ట్గా స్టార్ట్ అవుద్ది దాని కుకింగ్ ప్రాసెస్ అనేది. సో దాని తర్వాత మీకు తగినంత కారం వేసుకోండి. మాకైతే 1 స్పూన్నర చాలు, మీకు ఎట్లా సరిపోతుందో అట్లా వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోండి. మేము కొంచెం పచ్చిగా ఉన్నా సరే మేము అసలు తినలేము, సో మాకు బాగా డీప్ ఫ్రై కావాలి. ఇంకా దాంట్లోకి కొబ్బరి తురుముకున్నది మేము ఆల్రెడీ స్టోర్ చేసుకుంటాము, ఒక 1 వీక్కి సరిపడానే స్టోర్ చేసుకుంటాము, అది వేసుకోండి. ఫ్రైస్లో కొబ్బరి తురుము అనేది ఎక్సలెంట్ అండి, అది మీరు ఒకసారి ట్రై చేయండి. ఆ రెసిపీ అనేది దేంట్లో అయినా ఫ్రైలో వేయండి, సూపర్ ఉంటుంది. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసి